రాధమ్మా, కోటీశ్వరుడు భార్య నగలెంత సింపుల్ గా వేసుకుంటావేమిటమ్మా? ఇదే ఇంకొకలైతే డైమండ్స్ గా దిగేసుకునేవాళ్ళు. వారికి ఎలాంటివి నచ్చవు, నాకు అసలు ఇష్టం ఉండదు. వదిలేరు, ఈ రోజు జమా ఖర్చు లెక్క రెడీ, ఓసారి చూసి సంతకం చేస్తారా? నువ్వు రాసిన తర్వాత ఇంకా చూసేదేమిట్రా అబ్బాయి? అమ్మమ్మమ్మ, లెక్క అంటే లెక్కే, రూల్ అంటే రూలే, సంతకం అంటే సంతకమే లేరా? 40 లక్షల సరుకు నడి సముద్రంలో నిలబడిపోయింది. కారణం గవర్నమెంట్ నిఘా చాలా తీవ్రంగా ఉంది. కాదు, మీకు వయసు మళ్ళింది, గుండె సడలింది. 20 ఏళ్లుగా లేని నిఘా ఈనాడు కొత్తగా వచ్చిందా? ఏనాడైనా భయపడ్డామా, పట్టుపడ్డామా? కాపలా కాచే కాళ్ళల్లో కొట్టడానికి తగినంత కారం మన దగ్గర ఉండాలి. లేదని కాదు, ఒక్క నాగరాజ్ చాలు ఈ పనిలో ఆరితీరినవాడు. ఎస్ బాస్. సింగ్, పిరికితనం మన వ్యాపారానికి చీడ పురుగు, తుంచి పారేయాలి. గో హెడ్. రాజా చదువు పూర్తయి త్వరలోనే తిరిగి రాబోతున్నాడు కదా. చెంచల రాజా కోసం ఎదురు చూస్తోంది. చక్రపాణి, నేను నీకు రుణపడి ఉన్నానని, నీ కూతురి నా కోడల్ని చేసుకుని ఆ రుణం తీర్చుకుంటానని ఏనాడో మాటిచ్చాను. సత్యం మాట అంటే మాటే. అది నెరవేరితే నేనే నీకు జన్మ జన్మలా రుణపడి ఉంటాను. ఎవరు ఎవరికి రుణమో ఆ లెక్కలు రాసేవాడికే తెలియాలి. సో గుడ్ నైట్. నేను వెళ్ళొస్తానమ్మా. గుడ్ నైట్ సత్యం. అబ్బాయి సత్యం, ఇప్పటికి తెలివిందా పని? అయినా అదేం పని, అదేం ఆఫీసు? నువ్వు మనిషివా, మిషనవా? కాస్తైనా రెస్ట్ ఉండాలా? ఇలా పనిచేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పున ఆయన. మదర్, డోంట్ కన్ఫ్యూజ్. కొందరికి ఆరోగ్యమే మహాభాగ్యం, మరి కొందరికి మహాభాగ్యం ఆరోగ్యమే లేరా? చూడమ్మా రాధ, నువ్వు బలవంతం పెట్టైనా సరే అతను రెస్ట్ తీసుకునేట్టు చెయ్యాలమ్మా. మన బలవంతాలు ఏం పనికిరావమ్మా. ఆయన పద్ధతే పద్ధతి. ప్రతి చిన్న విషయం ఆయనే చూసుకోవాలి. ఇక విశ్రాంతి ఎలా ఉంటుంది చెప్పు? అది నిజమే. మనం స్వయంగా చూసుకోకపోతే ఈ మహాసముద్రంలో ఎవరికి దొరికింది వాళ్ళు మింగేస్తారు. కానీ మదర్, మహాసముద్రం ఎందరు మింగినా ఏమీ కాదు. పూర్వం వాడెవడు మహాముని అగస్త్యస్. ఒరే బాబు, నీ పురాణం తర్వాత చెబుతూ గాని టైం 12 అయింది. నాయనా సత్యం, ఏదో మన వాళ్ళని అభిమానంతో మమ్మల్ని చేరదీశాం. వీళ్ళని కూడా నీ అంతటి వాళ్ళని చేస్తే ఇంపాసిబుల్, అసాధ్యం, అసంభవం. నేను అన్నయ్య అంతటి వాడిని కావడమా? 6 feet 3 inches, 5 feet 3 inches. చేడా అడుగు, ఒరే దిగరా అడుగు. బాబు సత్యం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. గుడ్ నైట్ తెలియరా? పద. రాధా, ఇక నుంచి నువ్వు లండన్ వెళ్ళడానికి వీల్లేదు. ఏ? అవునంతే. ఎందుకని? రాజాని చూడకుండా నేను ఎలా ఉండగలనండి? ఇక నుంచి రోజు రాజాని చూద్దుగానిలే. అంటే రాజా వచ్చేస్తున్నాడా? అవును. ఎప్పుడు? రేపు. రేపు? ఏమండి, రేపేగా? అవును, ఈ రోజు కాదు. తెలుసులేండి. ఒక్క రాత్రి గడవడం ఎంత కష్టం మీకేం తెలుసు. రాధా, ఏడాదికి ఒకసారి లండన్ వెళ్తున్నావు.
కొడుకుని చూసొస్తున్నావు. నీకే అలాగుంటే 20 ఏళ్ల క్రితం ఇంత వాణ్ణి రాజాను లండన్ పంపించేశాను. అంతే, ఇంతవరకు చూడనే లేదు. నా మనసు ఎలా ఉంటుంది చెప్పు? మీ మనసా? 20 ఏళ్లకు పూర్వం మనసు అయితే మీరు ఈ పాటికి ఊరు వాడ వీధి వీధి కనపడ్డ వాళ్ళందరికీ నా రాజా వచ్చేస్తున్నాడు, యువరాజు వచ్చేస్తున్నాడని చాటింపు వేసేవారు. అనుకోకుండా 2 ఏళ్ల తర్వాత మళ్ళీ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. రాగానే మీ అబ్బాయి లండన్ నుంచి వచ్చాడని నువ్వు పెద్ద పార్టీ ఇస్తున్నావు తెలిసింది. నువ్వు ఎలాగో పిలవలే, నేనే వచ్చేసాను. అన్నయ్య గారా, నమస్కారం. నమస్కారం. ఎప్పుడు వచ్చారు? ఇవ్వాలి. అంతా బాగున్నారా? బాగున్నారమ్మా. రండి, టిఫిన్ చేద్దరు గాని.